చిత్తూరు జిల్లా కాణిపాకంలో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వినాయక స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపంలో జూన్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో కిషోర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. యోగా మనిషి శారీరక మానసిక ఆరోగ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈవో తెలిపారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఏడో తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని దేవస్థానాల్లో కూడా యోగాని ప్రాక్టీస్ చేయాల్సిందిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కాణిపాక దేవస్థానంలో కూడా మనం ప్రారంభించున్నాం. ఈరోజు కూడా సిబ్బందితో అందరితో కలిసి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మనకి 12వ తారీఖున జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కాణిపాక దేవస్థానంలో ఈ యోగాంధ్ర షెడ్యూల్ ప్రకారం 12వ తేదీన మనకు జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఎక్కువగా జనాలు సుమారుగా 2000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం. దయచేసి అందరూ కూడా 12వ తేదీ ఉదయం 6 కల్లా దేవస్థానం ఆవరణలోకి చేరుకుంటే, దేవస్థానం ఉన్న మాడాగదుల్లోనే మనం ఈ ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం. సో అందరూ దయచేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 7వ తేదీ నుంచి 21వ వరకు జరుగుతున్న కార్యక్రమంలో మన సిబ్బంది అందరూ కూడా ఉదయం ఖచ్చితంగా మార్నింగ్ 7 గంటలకల్లా ఇక్కడ స్థానిక ఆస్థాన మండపంకి చేరుకోవాల్సిన కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఒక ఇన్స్ట్రక్షన్ కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. వారి ద్వారా మనకి రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ జరుగుతుంది.